హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకీ బ్లాగ్స్. ఈరోజు మనమైతే ఒక మంచి లొకేషన్కి వచ్చాము. ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్ దగ్గరలో ఉంటుంది. తుర్క్యాంజల్ కట్ట పైనే పక్కకి చెరువు ఉంటుంది. చెరువు అయితే ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈవినింగ్ టైంలో వస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. చెరువు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఓల్డ్ మన తూము టైప్ కట్టి ఉంది. కాకపోతే దానిపైకి ఎక్కొచ్చు కూడా. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ కట్టుంది. వాటర్ అయితే దాని వరకు వస్తుంటాయి. మంచిగా అనిపిస్తుంటుంది. చాలా గాలి వస్తుంటుంది. చాలామంది వస్తున్నారు. పిల్లలు ఫ్యామిలీతో రావడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు మీరు. నేను వెళ్ళినప్పుడు అయితే చాలా కూల్ ఉంది క్లైమేటు. బట్ వాటర్ అయితే రాలేదు. ఇది చూడండి, ఇదైతే లోపల సైడు నేను వచ్చాను. ఇక్కడ వాటర్ దానికి తాకుతుంటే ఫీల్ చాలా బాగుంది. గాలి అయితే బాగా వస్తుంది. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఆల్రెడీ కట్టడమే కానీ కూలిపోయింది. ఇది చాలా మటుకు కూలిపోయింది. ఇక్కడ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారు మీరు వస్తే కనుక. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే చూడండి, వాటర్ ఇట్లా తాకుతుంటే. దీని కనుక కొంచెం డెవలప్మెంట్ చేసి నీట్గా ఉంచగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఇక్కడ చెత్త అంతా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము. పైన కూడా చాలా బాగుంటుంది. అంటే ఇలా ఎక్కాలో స్టెప్స్ ఉన్నాయి అన్నారు వేరే వాళ్ళని అడిగితే. ఇదేమో పైన రూఫ్ వస్తుంది. చూడండి ఎంత కూలిపోయింది మొత్తం పాతగా. ఈ చెత్త చూపించద్దు అనుకున్నాను, బట్ ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది కదా. కాకపోతే నీట్గా ఉంటే బాగుండేది. కొంచెం చెత్త ఇట్లా గలీజ్ ఉంది. ఇది అయితే పైకి వెళ్తున్నాం ఇప్పుడు. పైనుండి కూడా వ్యూ చాలా బాగుంటుంది. చూద్దాము. ఇది ఓల్డ్ కట్టడం కాబట్టి పాత కట్టడం ఎలా ఉందో మొత్తం కూలిపోయింది. యాక్చువల్లీ దీనిపైన కూడా ఇంకో ఫ్లోర్ ఉండే కావచ్చు అక్కడ నుండి చూడడానికి. ఇంకా అది కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. చూడండి ఎంత బాగుందో వెదరు కానీ క్లైమేట్ కానీ. ఇది తుర్క్యాంజల్ చెరువు మెయిన్ రోడ్, నాగార్జున సాగర్ టు బిఎన్ రెడ్డి హైవే. చూడండి కింది సైడ్ ఎలా ఉందో. ఈ కొంచెం చెత్త తీసేసి కాగితాలని తీసేసి క్లీన్గా ఉంచితే కనుక చాలా బాగుంటుంది. ఆల్రెడీ చాలామంది వస్తారు ఫ్యామిలీస్ తోటి. అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా వెళ్ళండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఎంత గలీజ్గా ఉందో చెత్త అయితే. దాన్ని క్లీన్ చేయగలిగితే బాగుంటుంది. ఈ వాటర్ వచ్చి మన కాళ్ళ తాకుతుంటే ఎంత హాయిగా ఉంటుంది అంటే గాలి కానీ. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. అలలు ఏదో మన ఫీల్ అయితే చాలా బాగుంటుంది. దగ్గర వాళ్ళు ఎవరన్నా ట్రై చేయండి. Watch my videos all. Please like, share and comment. Please subscribe friends. వెంకీ బ్లాగ్స్. ఇంకా వేరే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.